హాయ్ గైస్ నిజంగా వెల్కమ్ బ్యాక్ టు పంచాందడి. ఈ రోజు మన వీడియోలో గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఎవరైనా మనోబాలు దెబ్బతింటే వాళ్ళు రియల్ గా సారీ చెప్తున్నా, ఎందుకంటే ముందే చెప్పేస్తే బెటర్ కదా. అండ్ గుంటూరు కారం హనుమాన్ రెండు సినిమా చూసుకున్నైతే రెండింటి మీద కూడా ఆడియన్స్ లో మంచి ఒపీనియన్ ఉంది. అండ్ రెండు సినిమాలు కూడా ఈ రోజు అయితే రిలీజ్ అవబోతున్నాయి. అండ్ కంప్లీట్ గా రెండు సినిమాలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఫర్దర్ వీడియోలో చూసుకుందాం. బట్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నది ఈ రెండు సినిమాల్లో చూసుకున్నట్లయితే ఈ రెండు సినిమా జరిగిన అన్యాయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ దీన్ని ఓపెన్ గా చెప్పాలంటే వీడియో చేయాలా లేదా అని వాళ్ళు ఫస్ట్ ఆలోచించాలి. దానికి రీజన్ ఏంటంటే కొంచెం కాంట్రవర్సీతో కూడుకుంది కాబట్టి ఎవరైనా మళ్ళీ హర్ట్ అయితే వాళ్ళు బాధపడతారేమో అన్న విషయం మీద అయితే నేను ఈ ఇష్యూని అయితే ఇగ్నోర్ చేయడానికి ట్రై చేశా. సో నాకు అనిపించింది ఇందులో కొంచెం నిజాలు మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. అందుకోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అండ్ గుంటూరు కారం సినిమా చూసుకున్నైతే మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనమాట. అండ్ కంప్లీట్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్కువ ఆధారపడుతుంటుంది. అది సినిమా త్రివిక్రమ్ రైటింగ్స్ మనందరికీ తెలుసు. త్రివిక్రమ్ రైటింగ్ అయితే చిత్తకొడేస్తారు. మాస్ డైలాగ్స్ అండ్ ఎలివేషన్ తో ఈ సినిమా కూడా కంప్లీట్ గా ఒక ఆంధ్ర మీన్స్ ప్యాకేజ్ లా ఉంటుంది. అండ్ ఆడియన్స్ లో కూడా మంచి ఒపీనియన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్ గా కనెక్ట్ అయ్యాయి. అండ్ ప్రతి సినిమా బాగా నచ్చింది. ఇంకా హనుమాన్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే హనుమాన్ సినిమా అనేది ఒక రియల్ గా చెప్పాలంటే చాలా గుడ్ ఒపీనియన్ కలిగింది. అంటే ప్రభాస్ గారు ఆది పురుష్ అండ్ టేజర్ అండ్ ఈ సినిమా టేజర్ ఒకేసారి వచ్చిన తర్వాత అయితే ఆది పురుష్ అండ్ టేజర్ ని కూడా పక్కన పెట్టి ఈ సినిమా టేజర్ అయితే చాలా గుడ్ ఒపీనియన్ కల్పించింది అందరికి కూడా. అండ్ ప్రపంచం మొత్తం మీద మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేయగలిగింది. అండ్ 12 లాంగ్వేజ్ లో తీయడం అనేది సాధారణ విషయం కాదు. సో అలాంటి 12 లాంగ్వేజ్ లకు డబ్బు అవుతుంది. 11 దేశాల పైగా అయితే సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అంత వరల్డ్ వైడ్ గా ఎంత బాగా వెళ్ళిన తర్వాత కూడా మన తెలుగులో థియేటర్లు దొరకపోవడం అనేది నాకైతే అనిపించింది చాలా బాధాకరం అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే గుంటూరు కారం సినిమా వచ్చిన తర్వాత అయితే మాత్రం అన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చేసారు. అండ్ హనుమాన్ సినిమాకి అయితే చాలా తక్కువ ఇచ్చారు. అండ్ గుంటూరు కారం సినిమా హిట్ అయితే ఓకే, సూపర్ డూపర్ హిట్. అండ్ ఫ్లాప్ అవ్వాలని కోరుకోవట్లేదు. మరి ఒకవేళ ఫ్లాప్ అయ్యి ఉంటే, ఒకవేళ యావరేజ్ గానీ ఫ్లాప్ గానీ అయ్యి ఉంటే ఆడియన్స్ ని బలవంతంగానే తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఎందుకంటే ఇక్కడ ఏ సినిమాలు కూడా లేవు కాబట్టి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఈ సినిమా తీసేసి ఈ సినిమా మళ్ళీ పెడతారేమో అనుకోవచ్చు. అలా ఎలా పెడతారబ్బా? ఎందుకంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత 2 సినిమాలు ఇంకా ఉన్నాయి. నా సామిరంగా సాయంత్రం 2 సినిమాలు కూడా మళ్ళీ థియేటర్లకు వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే హనుమాన్ సినిమాకి థియేటర్లు అయితే దొరికే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచం అంతా గుర్తింపు లేదు అని చెప్పి ఏడ్చిన రోజులు అన్నమాట. అలాంటిది ప్రపంచం మొత్తం మన సినిమాని గుర్తించి వాటి సినిమాల మీద రిలీజ్ కోసం ప్రతి ఇండస్ట్రీలో కానీ ప్రతి దేశంలో కానీ మన సినిమా గురించి మాట్లాడుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా స్టార్డమ్స్ ఇవే కొత్త కథలే రానివ్వకుండా పాత కథలనే మనుషుల మీద ఉద్దేశాలు చేస్తున్నా చూసావా. ఇదైతే మాత్రం నాకైతే చాలా బాధ అనిపించింది. బాధపడిన చేసేదే లేదురా అని అంటే మాత్రం నిజంగా నేను చేసేదే లేదు. బట్ షేర్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్పాను అనమాట. సో నాకు అనిపించినంతవరకు 2 సినిమాలు సమన్యాయంగా బతకాలంటే మాత్రం, అంటే సమన్యాయంగా అందరికీ మంచి ఒపీనియన్స్ తీసుకురావాలంటే మాత్రం అండ్ 2 సినిమాలకి సమన్యాయంగా థియేటర్లు అనేది చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు స్టార్ హీరో కదా వాళ్ళకి వీళ్ళకి ఒకేలాగా ఎందుకు అని అనుకుంటే మాత్రం అది కూడా ఓకే. ఎందుకంటే 60% ఏమో మహేష్ బాబు సినిమాకి, రిమైనింగ్ 40% అయినా హనుమాన్ సినిమాకి ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. మంచి సినిమాని రావడం అనేది చాలా అరుదు. బట్ ఇలాంటి పాలిటిక్స్ ఇలాంటి చర్యల వల్ల అయితే మనం తెలుగు సినిమాని తొక్కేసుకున్నాం, మనమే తొక్కేసుకున్నాం అయితే నాకైతే అనిపించింది. అండ్ ప్రపంచం అంతా గుర్తించినప్పుడు మనం ఎందుకు గుర్తించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి ఒపీనియన్ ఉన్నాయి. ఈ 2 సినిమాలు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. బట్ ఏంటంటే ఈ 2 సినిమాలు కూడా సమన్యాయంగా జరుగుతుంటే మాత్రం నిజంగా చాలా బాగుండేది. ఆడియన్స్ లో ఎక్కువ శాతం అయితే హనుమాన్ సినిమా అయితే చూడాలి అనేది చాలా మంది కోరుకుంటున్నారు. ఇది బలవంత వృద్ధి అయితే కాదు, నిజంగా అందరికి అనిపించింది అయితే ఇదే కారణం. అండ్ హనుమాన్ సినిమా అయితే చూడాలనుకునేటప్పుడు ప్రజల ముందు తీసుకురావాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు